డ్రైవర్ అన్నా డ్రైవర్ లేకత మరి నవయువ తెలంగాణ డ్రైవర్ హెల్ప్ అసోసియేషన్ నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందరు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ యాదగిరి అన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గేష్ గారు, రాష్ట్ర కోశాధికారి దిలీప్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లక్ష్మణన్న, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి అంజి వాళ్ళ విల్సన్, మళ్ళీ అంజి వాళ్ళ వైఫ్ గారు కూడా. నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే రాత్రి ఈ అబ్బాయి పేరు రిషి, మన అంజి వాళ్ళ అబ్బాయి. ఈ అబ్బాయికి మన మక్తల దగ్గర బేగంపేట ఫ్లేవర్ కింద ఈ అబ్బాయికి కొంతమంది పిల్లలు ఏం చేశారంటే బట్టలు ఇప్పి మొత్తం ఈ చిత్రహింసలు పెట్టి ఈయనను కొట్టి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఈ పిల్లగాడిని చిన్న పిల్లగాడని కూడా చూడకుండా మనవేదకు గురి చేసి ఏడ్చుకుంటూ అన్నం తినకుండా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేంత వరకు ఎంతో దుఃఖంతో ఏడ్చుకుంటూ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళ నాన్న రాగానే అద్దుకొని ఏడ్చి నేను చచ్చిపోతాను, నన్ను వీడియో తీసిరు, నాకు సోషల్ మీడియాలో పెట్టిరు, నాకు అందరూ చూపిస్తారు, నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది డాడీ అని చెప్పగానే మనవాడు ఏం చేసి ఇమీడియట్ గా దాన్ని స్పందించి తీసుకొచ్చి రాత్రి 12 గంటలకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి పొద్దున పూట మరి ఢిల్లీకి చెప్పడం జరిగింది. అయితే ఆ రాష్ట్ర కమిటీ మొత్తం రావడం జరిగింది. ఇప్పుడే లోన ఎస్ఐ గారితో షఫీ గారు మన ఎస్ఐ గారు షఫీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడినాం. దీనికి మీకు తగినంత న్యాయం చేస్తాం, దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాం, ఇక మీ జోలికి రాకుండా చేస్తాం, ఆ బస్సులో కూడా మేము పెట్రోలింగ్ చేస్తాం. కాబట్టి అది దాంట్లో కూడా మేము సురుగ్గా ఉండి దేంట్లోనైనా సరే ఇలాంటి దాన్ని మేము ఓర్వం సహించము, దీని మీద మేము సీరియస్ యాక్షన్ తీసుకొని మీకు ఏ న్యాయం కావాలో ఆ న్యాయం చేస్తామని ఇప్పటిదాకా మాత్రం మాట్లాడి చెప్పి పంపించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా బస్సులలో కిరాయకుండే ప్రతి మిత్రులు కూడా ఒకసారి ఆలోచించండి అన్న. ఐకమత్యమే మహాబలం, అందరం కలిసి ఉందాం, కలిసికట్టుగా పోరాడతాం, ప్రతి ఒక్కళ్ళకు సహాయ సహకారంతో ఎల్లవేళ తోడే నీడగా ఉన్నాం. మరి అంజు కూడా చెప్పడం జరుగుతుంది, మీకు మేము ఉంటాం, మీకు ఏ సమస్య వచ్చినా ఏదైనా మాకు చెప్పండి, కంపల్సరీ మీకు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.